పూజ చేస్తున్నా, ఇంకా వేళ్ల పూజ కూడా ఉంది. వేళ్ల పూజ? తర్వాత గోళ్ళ పూజ కూడా ఉంది. ఈ స్పేస్ లో భార్య ప్లేస్ భర్త లెగ్స్ దగ్గరే కదండి, అందుకే పాద పూజ చేసి పవిత్రంగా చూసుకుంటున్నా. వద్దులే కుమారి, కుమారి లేదు ఇది. బావ ఇంటి ఫుడ్ బాగా వంట పట్టింది నీకు. దెబ్బ కొడితే క్యారం బోర్డులో కాయిన్లో తిరిగింది అటు ఇటును. అక్క నిజంగానే లేకపోతే ఏంటి బా పరిస్థితి? మటర్ చేసింది నువ్వే కదా, తిన్నగా వెళ్ళి జైల్లో సరెండర్ అయిపో. శని ఆదివారాలు వచ్చి బిర్యానీ పెడతా. పట్టరేంట్రా బాబు? మరి ఇది లేవట్లేదు. అక్క అక్క లేవే బాబు, చేతులు షివరింగ్ వచ్చేస్తున్నాయి. ఒళ్ళు కూడా చల్లబడిపోతుంది, ఊపిరాగిపోతున్నట్టుంది. అక్క అక్క నిజంగానే గట్టిగా తోలేసిందా? ఓసారి ఆ చెయ్యాలి. మటన్ కొట్టి కట్టెలు అంత గట్టిగా ఉందేటే, అందుకే వాళ్ళ మధ్యన బాలే తిరిగేసింది ఇది. నువ్వు ఉండబా, అసలు అక్క లేవట్లేదంటే. 42 ఏళ్ళకే అనంత లోకాల్లో ఐక్యం అయిపోయింది అక్క. నా వయసు 32 అండి. వయసు ఎక్కువ చెప్తే సచ్చిన ఒప్పుకోరని మీరు? నువ్వు ఉండబా, అక్క లేచింది. అదే కదా నా బాధ. ఏమైంది? నువ్వు బతికి దాన్ని బతికిచ్చావు, లేదంటే సెల్లె కూర్చొని చెప్పకూడదు తినేది. బా కొంచెం గ్యాప్ ఇవ్వు బా, నువ్వు రావే. సౌజన్యతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మనల్ని కూడా గోళ్ళ మధ్యన పెడగల కొట్టేద్ది. నీ అబ్బా లేస్తే లేవాలి కదే. నువ్వు ఉత్తునే కొట్టాలి కదే. నిజంగానే తగిలేసిందా? గోబ గులాబ్ జామ్ అయిపోయింది. మజిల్స్ మరి మోటు తేరిపోతున్నాయి, మటన్ మానేయాలి. ఏదైతేనే టాస్క్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఉంటదే సౌజీ ఆట. ఏమాట? రెడీయా? రెడీ. బా బా లే బా, బా లే బా. ఏంటే ఆదివారం కూడా ఒక అరగంట సేపు ఎక్కువ పడుకోనేవరో? నువ్వు పడుకున్నావు కాబట్టి ఇక్కడ ఇన్ని ఘోరాలు జరిగిపోతున్నాయి. ఏమైంది? అటు చూడు. తగలెట్టేత్తనం ఏంటే? తగలెట్టేయట్లేదండి, కాళ్ళ పూజ చేస్తున్నా, ఇంకా వేళ్ల పూజ కూడా ఉంది. వేళ్ల పూజ? తర్వాత గోళ్ళ పూజ కూడా ఉంది. ఈ స్పేస్ లో భార్య ప్లేస్ భర్త లెగ్స్ దగ్గరే కదండి, అందుకే పాద పూజ చేసి పవిత్రంగా చూసుకుంటున్నా. కాళ్ళు తప్ప కనీసం చేతులు కూడా వాడదు. ఇప్పుడు ఏంటో పూజలు ఉంటుంది. నా కాళ్ళు అరికేసి మూల కూర్చోబెట్టి ప్లాన్ ఏమన్నా వేసారా? ఊరుకోబా, పొద్దున్నుండి దీని చిన్నులు చూస్తుంటే తలకే తీసుకెళ్లి పప్పు కరెండాలో పెట్టాలనిపిస్తుంది. ఏమండి, మీకోసం 4 రకాల కాఫీలు రెడీ చేశా. బ్లాక్ కాఫీ, బ్రూ కాఫీ, నెస్కేఫే, ఫిల్టర్ కాఫీ. ఏమండి, టిఫిన్ లోకి 10 రకాలున్నాయి. ఇడ్లీ, దోశ, వడ, పూరి, మైసూర్ బోండా, పరోటా, పెసరట్టు, ఉగ్గాని, ఉప్మా, ఊతప్పం విత్ గట్టి చట్నీ. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దామా? ఇంకేం చేస్తుందో చూద్దాం. ఏమండి, మీకు స్నానానికి వేడి నీళ్లు పెట్టాను, టవల్ హ్యాంగర్ కి పెట్టాను, బట్టలు ఐరన్ చేసి పెట్టాను. సబ్బు మీరు రుద్దుకుంటారా, నేను వచ్చి రుద్దునా? డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం బా. నువ్వు ఉండవే. వారం రోజులు గొడ్డు చాకిరీ చేస్తే ఒక్కరోజు బెడ్ దొరుకుతుంది పాపం మగాళ్ళకి. మీరు స్నానం చేసి టిఫిన్ చేసి విశ్రాంతి తీసుకుంటే నేను కాళ్ళు నొక్కి కొంచెమైనా మీ కష్టంలో పాలు పంచుకుంటా. బా లేచి రెడీ అవ్వు బా, డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం. నువ్వు ఉండవే. ఫస్ట్ టైం పెళ్ళం ఎలా ఉంటుందో చూస్తుంటే డాక్టర్ డాక్టర్ అంటావు, టాటర్ ఆర్లా గొంతేసుకునే. ఒక్క దెబ్బకి ఎలా మారిపోద్దని తెలిస్తే ఎప్పుడో కొట్టివ్వండి కదా. కార్తీక
కార్తీక దీపంలో డాక్టర్ బాబు కన్నా మంచోడు మా ఆయన. ఆ చెయ్యో సరే లేవే. ఉమ్, సాయంత్రం మీటింగ్ నువ్వు కూడా రా. ఏది అంకుల్స్ మీటింగ్ కా? కొడితే మొహం పెంకులా పగిలిద్ది. అంకుల్స్ కాదు, సోల్జర్స్ అనాలి. ఏంటి? ఆ ఈ దేశాన్ని కాపాడే జవాన్లు అలాగో కుటుంబాలను కాపాడే అంకుల్స్ చిచి మగాళ్ళు అలాగా. వాళ్ళని అంకుల్స్ అంటే ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. అందుకే మాలో మేము సోల్జర్స్ అని పిలుచుకుంటాం. ఆహా, ఆ, మీ సోల్జర్స్ మీటింగ్ కి నేను వచ్చి ఏం చేయాలి? ఈ చేత్తో మా సోల్జర్స్ పిల్లలందరికీ స్ట్రోక్ ఇవ్వాలి. ఏ ఊకబా, ఇప్పటికే దానికి ఏమైందని హడలు చేస్తుంటే. ఏమైంది? ఇప్పుడే అది అసలైన పిల్లల్లా బిహేవ్ చేస్తుంది. చూసి నేర్చుకో. మటర్లు చేసి జైలుకి వెళ్ళక్కర్లేదు. నీకో దండం రా బాబు, ఎక్కడికి వెళ్ళినా అక్కడికే వస్తావు. ఛీ, లేకపోతే మమ్మల్ని పైకి పంపేస్తారు కదా. ఈ వార్త అర్జెంట్గా రాంబాబు గారికి చెప్పాలి. రాంబాబు గారు, మా ఆవిడ ఇప్పుడే కొత్త నాటకానికి తెరలేపింది. భర్తను గౌరవించే భార్యలాగా అద్భుతంగా నటిస్తుంది. నాకు తెలిసి సేమ్ ప్లాన్ మీ ఆవిడకి కూడా ఎత్తదే, కానీ మన ప్లాన్ ఏంటో వాళ్ళకి అస్సలు తెలియకూడదు. ఇప్పుడే మా ఆవిడ ఏదో బాక్స్ పట్టుకొని మీ ఇంటికే బయలుదేరింది. దేరింది కుమారి గారు, మా ఇంట్లోకి దూరింది. నెక్స్ట్ ఏంటో అప్డేట్ ఇస్తా, రెడీగా ఉండండి. మన దెబ్బకు మహిళలందరూ మంచం ఎక్కేలా. ఎలా ఉంది మన పతివ్రత పర్ఫార్మెన్స్? పర్ఫార్మెన్స్ బానే ఉంది కానీ ప్రయోజనం ఏంటా అని. మంచితనంతో మీ బావ మనసులో ఏముందో తెలుసుకోవచ్చు. మొగుళ్ళందరూ చేరి మీటింగ్ పెట్టి పెళ్లాల మీద ఏం కుట్ర చేస్తున్నారో కనిపెట్టొచ్చు. అసలు వీళ్ళు మమ్మల్ని ఎందుకు లెక్క చేయకుండా ప్రవర్తిస్తున్నారో పసిగట్టొచ్చు. అవును, నేనసలే అమాయకురాల్ని. మా ఆయన ఇంకా వేధిస్తున్నాడు. అంటే ఒక కాఫీ సరిపోదంట, 4 రకాల కాఫీలు కావాలంట. ఒక రకం టిఫిన్ సరిపోదంట, 10 రకాలు ఉండాలంట. ఇంకా ఆగండి, బాత్రూమ్ లో వేడి నీళ్ళు పెట్టి హ్యాంగర్ కి టవల్ పెట్టి సోప్తో ఒళ్ళు కూడా రుద్దమంటున్నాడు. నేను చెప్పిన ఇలా ఎలా చెప్పాడే? ఒకవేళ నువ్వు గాని చెప్పకపోతే బావ ఇదే చెప్దాం అనుకున్నాడా? నేను ఇలా చెప్తానని నీకు మాత్రమే చెప్పానే. అంటే ఏంటే, నేను కాని పేపర్లు ఇచ్చేసానటవా? ఆహా. ఏంటో అంత కన్ఫ్యూజన్ గా ఉంది. కన్ఫ్యూజన్ ఎందుకే? నేను క్లియర్గా వింటున్నాను కాబట్టి సేమ్ టు సేమ్ లిఖిత ముగ్గురుతో చెప్పించా. ప్రతి కొంపలోని కిచెన్లోని ఒక మైకు పెట్టించా. సర్లే, అయినా మొగుళ్ళకి నచ్చినట్టు ప్రవర్తిస్తే చివరికి పెళ్ళాలది పై చేయవద్దు. నీ బొంద, నేను వేసి ఆర్డర్లకు నీ ఎన్నుపోస ఆర్డర్ మారిపోద్దు. ఇప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళకి అనుమానం రాకుండా వాళ్ళు అడిగినవన్నీ చెయ్యాలి. ఓకే. నేను అసలే అమాయకురాల్ని. మా ఆయన ఇంకేం అడుగుతాడో. పాపం, హ్మ్, తప్పదు లిఖిత గారు. తాళి కట్టించుకున్నందుకు వీళ్లతో మనకు తిప్పలు తప్పు. షిట్. బాబోయ్, మా ఆయన పెద్ద దొంగరా కొడుకు లిఖిత గారు. మా ఆయన కూడా. ఆడు చెడిపోయిందేగాక అందరి మొగుల్ని చెడగొడతాడు. మా ఆయన చెడిపోవడానికి రెడీగా ఉంటాడు. మొన్న ఈ మధ్య మొగుల్ని చంపేశారు కదా, ఆ న్యూస్ చూయించి మా ఆయన్ని భయపడదామని చూసా. అబ్బే, భయపడటం మానేసి రివర్స్ అయిపోయాడు. నేనేం పెట్టినా తినట్లేదు. అప్పుడు నీకే కదా హ్యాపీ, వండే బాధ తప్పిద్ది. ఈ ఇంట్లో లేకపోతే బయట తినేస్తారు. మా ఆయనకి అసలే ఆకలి ఎక్కువ, ముందే తినేస్తాడు. ఉమ్. అందుకే తీగ తెగిపోకుండా ఈ ప్లాన్ వేసా. మళ్ళీ మన గ్రిప్ లోకి రానివ్వండి, మడతెట్టేద్దాం. అలాగే. నేను అసలే అమాయకురాల్ని కదా, మడతెట్టగలనంటారా? ఏదోలా పెట్టిస్తాలేండి. సరే, ముందు ఈ బాక్స్ ఫ్రిడ్జ్లో పెట్టండి. మీ ఫ్రిడ్జ్కి ఏమైంది? మా ఆయనకి కోపం వచ్చింది. ఆ, నన్ను కొడితే చచ్చిపోతాను కదా. ఆ, ఫ్రిడ్జ్ని గుద్దాడు, అది చచ్చిపోయింది. అయ్యో, సర్లేండి, మా ఫ్రిడ్జ్ లో పెడతాను. ఇది కూడా ఉంచండి. ఇదేంటి? దీంట్లో మటన్ కర్రీ ఉంది. 2 నల్లి బొక్కలు, 15 బోన్ పీసులు, 6.5 ముక్క బోన్లెస్ పీసులు ఉన్నాయి. అదే అందులో రాశాను. లెక్క తెలీదని తినేస్తారేమో అని. ఇందాక నుంచి ఇదేమంటుంది? అమాయకురాళ్ళంట. ఏ కాదా? ఊరుకోండి, వచ్చిందారు పని. మళ్ళీ బరువు డైలాగ్ ఒకటి. వెళ్ళండి, వెళ్ళి అనుమానం రాకుండా నటించండి. ఏం చేయాలో ఫోన్ లో చెప్తాను. అలాగే. ఇదిగో ఫోన్ కిచెన్ లోనే మాట్లాడండి, అక్కడైతేనే సేఫ్. అలాగే. అమ్మా, ఎంత పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. హ్మ్. అవును, అక్కడైతేనే సేఫ్ మాకు కదా.